నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో విస్తారంగా వర్షాలు, వరదలు, జల దిగ్బంధనంలో రహదారులు, కాలువలు, నీట మునిగిన పంట పొలాలు, అవస్థలు పడిన వాహనదారులు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి. వరద ప్రమాదాన్ని అంచనా వేసి ప్రజలను అలర్ట్ చేయాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఈ నెల 29, 30 తేదీలలో కమిటీ పర్యటన. మంత్రి అనగాని వెల్లడి. ఈ ఎన్నికలే సీఎం చంద్రబాబుకు చివరి ఎన్నికలు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. వ్యవసాయం దండగ్గానే ఉందన్న తులసిరెడ్డి. పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జల దిగ్బంధంతో చిక్కుకోగా అనేక చోట్ల వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు, శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇబ్బందులు పడే ప్రాంత ప్రజలు కార్పొరేషన్ కాల్ సెంటర్ 08632345 నెంబర్కు కాల్ చేసి సత్వర చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందువల్ల అవసరం లేకుండా ఎవరూ రోడ్లపైకి రావద్దని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో కంకరగుంట ఫ్లైఓవర్ ఆర్యూబీ 300 ఆర్యూబీలకు వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఈ సందర్భంగా కంకరగుంట ఫ్లైఓవర్ ఆర్యూబీల వద్ద పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. వాహనదారులు ఎవరూ ఆందోళన చెందకుండా నిదానంగా ప్రయాణం చేయాలని సీఐ గంగా వెంకటేశ్వర్లు సూచించారు. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలంతా సహకరించాలని కోరారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కూలగొట్టి కొత్త వంతెన నిర్మాణంలో ఉన్నందువలన ట్రాఫిక్ అంతా ఇటు మన పట్టాపురం కంకరగుంట బ్రిడ్జి వైపు మళ్లించడం జరిగింది. ముఖ్యంగా ఈ వాహనదారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే అనవసరంగా ఈ వర్షాల సందర్భంగా అనవసరంగా పనులు లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళందరూ ఇళ్లలో ఉండటం మంచిది. అదేవిధంగా ఏదైనా అత్యవసర పనులు పడితే రోడ్ల మీదకి వచ్చినప్పుడు బ్రిడ్జి మీదుగా కానీ బ్రిడ్జి పక్కన ఈ అండర్ బ్రిడ్జిలో కూడా పంపిస్తున్నాం. నిదానంగా ట్రాఫిక్ ఏం ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, పక్కన వెనక వచ్చే వాహనదారులను ఇబ్బంది పెట్టకుండా నిదానంగా పోవాలి. పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. సెంక్లాస్ బ్రిడ్జి నిర్మాణం పనులకు వర్షం ఆటంకంగా మారింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు బ్రిడ్జి నిర్మాణం పనులు ఆగిపోయాయి. శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు భారీ వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నారు. డొంకరోడ్ 300 అండర్ పాస్ బ్రిడ్జ్, కంకరగుంట అండర్ పాస్ బ్రిడ్జిల వద్ద నీరు నిలిచిపోయింది. కంకరగుంట ఆర్ఓబీపై ట్రాఫిక్ జామ్ అయింది.
రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు గుంటూరు అమరావతి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. లాం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఈ అంతరాయం కలిగింది. వరద ఉధృతికి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లు, పంట పొలాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. పోలీసులు వాగు వద్దకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజాను వర్షపు నీరు చుట్టుముట్టింది. దీంతో వాహనాల రాకపోకలు గుంటూరు, విజయవాడల మధ్య నిలిచిపోయాయి. టోల్ ప్లాజా ఒకవైపు నుంచి వాహనాలను నెమ్మదిగా పంపిస్తూ మరోవైపును సిబ్బంది బ్లాక్ చేశారు. వాటర్ ఫ్లో పెరుగుతూ ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు తక్షణ సమాచారం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రులు అనిత, రామానాయుడు, సీఎస్ విజయానంద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు చెరువులకు గండ్లు పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి పంపకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్న సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకుని రైతులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. గత ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియను అస్తవ్యస్తంగా చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన జీఓఎంలో పలు అంశాలపై చర్చించారు. మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వినతులు ఇచ్చారని వాటిపై చర్చించినట్లు అనగాని తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో మంత్రివర్గ ఉపసంఘం 2 గ్రూపులుగా విడిపోయి జిల్లాలో పర్యటిస్తారని వెల్లడించారు. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చించి సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఇది విలేజ్ బౌండరీస్ కానీ, రెవెన్యూ విలేజ్ బౌండరీస్ కానీ, మండల బౌండరీస్ కానీ, రెవెన్యూ డివిజన్ బౌండరీస్ కానీ, డిస్ట్రిక్ట్ బౌండరీస్ కానీ ఈ మాత్రమే మార్చగలం తప్ప అందరూ కూడా కాన్స్టిట్యున్సీ పరంగా కూడా తెస్తా ఉన్నా అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా జీవోఎం కూడా డిసైడ్ చేసి అందరూ తెలియజేయడం జరిగింది. ఇది క్షేత్రస్థాయిలో ఈ యొక్క జీవోఎం ప్రజాప్రతినిధులతో అలాగే అధికారులు పర్యటించి ఒక మంచి ఆంధ్ర రాష్ట్రం ఎలా చేస్తే బాగుంటుంది, పరిపాలన సౌలభ్యం బాగుండి వాళ్ళందరూ కూడా సకాలంలో అన్ని సర్వీస్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే గ్రీవెన్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 2వ తారీఖు నాటి క్లోజ్ చేసే విధంగా, ఎందుకంటే ఈ రోజు నుంచి వారి యొక్క గ్రీవెన్స్ అందరూ కూడా కలెక్టర్స్కి ఇవ్వచ్చు.
మేము వెళ్ళినప్పుడు మా చేతికి మాకు ఇవ్వచ్చు. కానీ సెప్టెంబర్ 2కి అది పూర్తి చేసి సెప్టెంబర్ 15 నాటికల్లా ఈ GOM గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి క్యాబినెట్లో అవి ఎలా పెట్టాలి, ఏం చేయాలి, అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేరు మార్పులు ఎక్కడ, బౌండరీస్ మార్పులు ఎక్కడ అనేది కూడా క్యాబినెట్ నిర్ణయించి దాని తర్వాత కలెక్టర్లు 30 రోజులు కాల వ్యవధి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్ అన్ని క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లకు వరద ప్రవాహం పెరగడంతో అక్కడ నుంచి కూడా నీటి విడుదల కొనసాగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల కోసం నదిలోకి ఎవరూ దిగవద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ నూనేపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయ్, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపాతి విజయన్లు ప్రమాణం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. Perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. Perform the duties of my office without fear or favor, affection or ill will, And that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. Perform the duties of my office without fear or favor, affection or ill will, And that I will uphold the Constitution and the laws. that I will uphold the Constitution and the laws. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. That I will uphold the Constitution and the laws. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలే చంద్రబాబుకు చివరివి కావచ్చని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం కూనీ చేసిందంటూ మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీ గురించి జాతీయ స్థాయిలో ఉద్యమం లేవనెత్తుతున్న రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి పాలనలో అనేక స్కాములు జరుగుతున్నాయని, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎందుకు వాటిని ప్రస్తావించరని జగన్ నిలదీశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాహుల్ గాంధీతో హాట్లైన్లో మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలుంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలుంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు ఈ 6 పంచాయతీలకు సంబంధించి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. Obviously, is it not so? I think anybody in Andhra Pradesh, you can ask, even a common generalist, all of them who are sitting here, I'll just pose these common questions to you. I think all of you are already aware of it. Why is it that Manikyam Tagore, the national spokesperson of Congress party and also Andhra in charge, why does he not make any comment on Chandrababu Naidu? వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. పులివెందుల ప్రజలకు భయం పోయిందని, జగన్కు భయం పట్టుకుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తతలు సహజమన్న పయ్యావుల రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. ఓటమికి కారణాలను వెతుక్కోవడం మాజీ సీఎం జగన్కే చెల్లిందన్నారు. పోలీసులు సరిగ్గా పనిచేయడాన్ని వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. 30 సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత పులివెందల్లో డెమోక్రటిక్గా ఎన్నికలు జరిగాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 11 మంది నామినేషన్లు వేశారు. 40 సంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మరో 10 ఏళ్లు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్లోనే ఈ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు.
అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మీరు అర్హులుగా ఉంటారో లేదో ముందు మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తుళ్లూరు సమీపంలో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 2019లో హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిర్మాణ పనులు చేపట్టలేదని బాలకృష్ణ తెలిపారు. రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా దేశంలోనే అత్యుత్తమ హాస్పిటల్గా బసవతారకం క్యాన్సర్ కేర్ నిలిచిందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎవరి జేబు సంస్థ కాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. బ్రాడీపేట 4వ లైన్ నుంచి తాలూకా వరకు బీజేపీ శ్రేణులు హర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా యాత్ర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నామని తెలిపారు. భారతదేశం గర్వంగా తలెత్తుకుని తిరిగేలా జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్యను స్మరించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని తమ ఇంటిపైన ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, అది ఎవరి జేబు సంస్థ కాదని పేర్కొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. ఓడిపోయిన ప్రతిసారి ప్రతిపక్షాలు పాడే పార్టీ ఇదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపైన కూడా త్రివర్ణ పతాకం ఎగురవేయాలి అని, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ భావన ఉండాలని, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా యావత్ దేశం ఒక తాటిపైకి వచ్చి అందరూ కూడా మన జాతీయ భావనతో భాగంగా మన జెండాలను ఎగరవేయాలని, మన జెండాని ఎగరవేయటం మాత్రమే కాదు, స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ సందర్భంగా తలుచుకొని ప్రతి ఇంటిపైన కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జెండాని ఎగరవేస్తూ మనందరం కూడా వందే మాతర నినాదాలతోటి జనగణమన పాడుకుంటూ చేయవలసినటువంటి అవసరం నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ, ఎవరి జేబుల్లోనూ కూడా ఉండదు. ఓటమి చెందిన ప్రతి సందర్భంలోనూ కూడా ఈ దేశంలో దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో వ్యవసాయం పండుగ దండగ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన చర్చాగోష్ఠి కార్యక్రమంలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో వ్యవసాయం దండగగానే ఉందని తెలిపారు. నేడు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి భారీగా పెరిగిందన్నారు. కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుని ఎగుమతులు పెంచి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ఆవాజ్ చిష్టి, జయప్రద, నారాయణరెడ్డి, అల్లాబక్షు, శివాజీ, మానవత జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈనాడు ఉన్న ఏ పథకము లేదు. పంటల బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఏ స్కీమ్ వచ్చేసి రైతు రుణమాఫీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ ఏమీ లేని రోజుల్లోనే పరిస్థితి వచ్చేసి ఈ విధంగా ఉండేది. కానీ నేడు ఏ పరిస్థితి ఉంది? వ్యవసాయము వద్దు, ఉద్యోగము ముద్దు. నాడేమో వ్యవసాయము ముద్దు, ఉద్యోగము వద్దు. నేడు వ్యవసాయము వద్దు, ఉద్యోగము ముద్దు. ఉద్యోగం కూడా తహసీల్దార్ ఉద్యోగం అవసరం లేదు, ఒక స్వీపర్ ఉద్యోగం ఉంటే చాలు, ఒక టెండర్ ఉద్యోగం ఉంటే చాలు, పర్మనెంట్ కాకుండా పర్వాలేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చినా చాలు, కాంట్రాక్ట్ ఉద్యోగం వచ్చినా చాలు అని చెప్పేసి ఈనాడు రైతు తన బిడ్డకు ఒక అటెండరో, ఒక స్వీపరో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వృద్ధురాలిని ఆధునిక చికిత్సతో గుంటూరు వైద్యులు ప్రాణాలు కాపాడారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వృద్ధురాల్ని ఏపీలోనే మొట్టమొదటిసారిగా ఫేజ్ థెరపీ చికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ శ్రీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు.
బుధవారం అరండల్పేటలోని శ్రీ హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆధునిక చికిత్స వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లాకు చెందిన 70 సంవత్సరాల ప్రభావతి థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిపారు. క్యాన్సర్ ఎముకకు సోకి కుడికాలు తుంటి పూర్తిగా దెబ్బతిందన్నారు. ఆర్థోపెడిక్ వైద్యులు జాయింట్ ఆపరేషన్ చేయగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. 6 నెలలకు పైగా యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పటికీ కాలిగాయం తగ్గకపోవడంతో ఈ ఏడాది జనవరిలో చికిత్స కోసం తమ వద్దకు వచ్చారన్నారు. తీవ్ర రక్తహీనత, పల్స్ లేకపోవడం, అపస్మారక స్థితిలో వృద్ధురాల్ని చికిత్స కోసం తీసుకువచ్చారన్నారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసి యాంటీబయాటిక్స్ మందులు పనిచేయడం లేదని నిర్ధారించుకుని జనవరి 26న ఫేస్ థెరపీ చికిత్స చేశామన్నారు. గాయాన్ని ఓపెన్ చేసి ఫేజ్ను శరీరంలోకి పంపించడం ద్వారా బ్యాక్టీరియా అంతా బయటకు వచ్చిందన్నారు. కేవలం 2 సార్లు మాత్రమే ఫేస్ థెరపీ చికిత్స చేశామని, నూతన చికిత్సతో గాయం పూర్తిగా మానిపోవడంతో పాటు వృద్ధురాలి ఆరోగ్యం కుదుటపడిందన్నారు. ప్రకృతిలో, నీటిలో, మట్టిలో ఫేజులు ఉంటాయని, అవి మన శరీరంలో బ్యాక్టీరియాను చంపి మనకు వ్యాధి నిరోధక శక్తిని సైతం అందిస్తాయన్నారు. ఫేస్ థెరపీ భవిష్యత్తులో అన్ని రకాల జబ్బులను నయం చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ నూతన చికిత్సా విధానం ప్రపంచంలో పలు దేశాలలో వినియోగిస్తున్నారని, రోగికి ఎంతో ఉపయోగకరమన్నారు. మొదటిసారిగా ఒక 6 నెలల నుంచి తగ్గని ఇన్ఫెక్షన్కి, కాల్లో వచ్చిన ఇన్ఫెక్షన్కి, తొంటిలో వచ్చిన ఇన్ఫెక్షన్కి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అంతకుముందు 6 నెలల పాటు తగ్గని ఆ ఇన్ఫెక్షను ఈరోజు ఫాజీ థెరపీ ఇచ్చిన తర్వాత 6 నెలలు ఇది జరిగి జనవరిలో జరిగింది ట్రీట్మెంట్ ఇవ్వటం. ఇన్ఫెక్షన్ ఆ ముందు జూన్ జూలైలో స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టుకు వచ్చాము. ఈ 6 నెలల్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది తిరగబెట్టలేదు. సో అట్లాంటి అద్భుతంగా పనిచేసే ఫాజెస్ మీద రీసెర్చ్ చేసి వాటిని అందరికీ అందుబాటులో తేవాలనేదే మా ముఖ్యమైన ప్రయత్నం. ఇందుకు మాకు చాలామంది సహకరించారు. ముందు వారికి ధన్యవాదాలు చెప్పాలి. రైతు కూలీ, కార్మిక, వ్యవసాయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థలను రప్పించే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు బ్రిటిష్ వారిని దేశం నుంచి పాలద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. నేడు కార్పొరేట్ సంస్థలను అడ్డుకునేందుకు క్విట్ కార్పొరేట్ పేరుతో అన్ని కార్మిక, రైతు, ప్రజా సంఘాలు ఉద్యమం చేపట్టాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ట్రంప్ విధించిన 50% సుంకాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఏపీటీఎఫ్, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలు, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయటం, అలాగే 4 లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టడం, వీటి వల్ల రైతాంగం, వ్యవసాయ రంగం, కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. అలాగే ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల గురించి నరేంద్ర మోడీ ఏం మాట్లాడటం లేదు. ఇటీవల బ్రిటన్ దేశానికి వెళ్ళి నరేంద్ర మోడీ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం మనకు పూర్తిగా విరుద్ధమైంది, మన దేశ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న స్వాతంత్రోద్యమం జరగబోతూ ఉంది. ఆ రోజు గొప్పగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని మనం నిర్వహించాం. ఈరోజు మనం ఇస్తున్నటువంటి నినాదం క్విట్ కార్పొరేట్స్ అని చెప్పేసి, ఈ కార్పొరేట్ సంస్థలు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి కాబట్టి వాటిని బహిష్కరించాలనేటటువంటి దాంతో ఈ నిరసన జరుగుతూ ఉంది. ఈ నిరసనకి మొత్తం దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ వారు ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2025ను ఆన్సరింగ్ ది కాల్ అనే థీమ్తో నిర్వహించారు. అవయవం అనేది మెషిన్లో కానీ ఫ్యాక్టరీలో కానీ తయారు చేసేది కాదు. సో ఇంకొక మనిషి ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలం. ఇదే అవేర్నెస్ మన కంట్రీలో తేగలిగితే ఒక మనిషి చనిపోతున్నా కూడా అదే మనిషి ఇంకో 4గురికి ప్రాణం పోయగలిగిన పరిస్థితి ఉంటుంది. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు టీడీపీ రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్ ఆధ్వర్యంలో శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మానుకొండ శివప్రసాద్ మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ ప్రతి అడుగు పేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సాగారని, రాష్ట్ర మంత్రిమండలిలో ఉంటే రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుందని, రాజకీయంగా ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన గొప్ప నాయకుడు, గుంటూరు నగరంలో పట్టాభిపురం ఫ్లైఓవర్, ఆర్యూబీ, ఎస్సీలకు 5 కోట్లతో అంబేద్కర్ భవన్, ముస్లిం మైనార్టీలకు షాదీఖానా వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టారని కొనియాడారు. మరెన్నో జరుపుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ గారంటే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ వారు నియోజకవర్గం మారిన వారు ప్రజలందరూ వారిని ఆదరిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ ఆ ప్రాంత అభివృద్ధికి వారు శ్రీకారం చుట్టి తనదైనటువంటి మార్పు వేసినటువంటి గొప్ప నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు. వారు దళిత భేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా వారు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన నాయకులుగా వారు రాజకీయాలు మాధ్యమంగా ప్రజాసేవను ఎంచుకున్నటువంటి మహా గొప్ప నాయకులు. ఎస్ కుమార్స్ మెడికల్స్ హోల్సేల్ షాప్ గుంటూరు కొత్తపేట డీమార్ట్ పక్కన నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్, బీసీ నాయకులు కొమ్మరి క్రాంతికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఖరీదైన మందులను అతి తక్కువ ధరలో అందించి ప్రజల ఆరోగ్యాలను పెంపొందించి వారి మన్ననలను పొందాలని అన్నారు. దినదినాభివృద్ధి చెందుతూ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, దేవుడు ఆశీస్సులు సత్యకుమార్పై మెండుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యాలరావు, బీసీ నాయకులు కుమ్మరి క్రాంతికుమార్, పాటిసాయి కృష్ణ, షేక్ మీరావలి, గాదే వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మా షాపు కొత్తపేట పాత పోలీస్ స్టేషన్ ఎదురు ఎస్ కుమార్ వీడియోస్ అని గత 30 సంవత్సరాలుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు మేము మా అబ్బాయి ఆధ్వర్యంలో ఇప్పుడు దాన్ని మెడికల్ హోల్సేల్స్ పెట్టాం, హోల్సేల్ అండ్ రిటైల్. నా బాల్య స్నేహితుడు, నాకెంతో ప్రీతిపాత్రమైనటువంటి కుమార్ మరి ఈ ప్రాంతంలో ఎస్ కుమార్ మెడికల్స్ అని నూతన మరి షాప్ని ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతో సన్నిహితమైన కుటుంబం. ఈ వారి మరి షాపుకి ప్రారంభోత్సవానికి నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా వ్యాపారం దినాభివృద్ధి చెందాలని, ఈ పట్టణంలోని మంచి పేరు ప్రతిష్టలు. గుంటూరు శారదా కాలనీలో ఈరోజు వీధి వ్యాపారులకు ఫుడ్ ట్రైనింగ్ కోర్సు నిర్వహించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యుడు దూపాటి వెంకటరత్నం, ఢిల్లీ ఇన్ఛార్జ్ కమల్ ఉపాధ్యాయ, రాష్ట్ర కార్యదర్శి ఎస్కే మస్తాన్వలి, అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 300 మంది ఫుడ్ వెండర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. NASVI 2003 నుండి వీధి వ్యాపారం హక్కుల కోసం పోరాడి 2014లో చట్టరూపం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఈ కృషి ఫలితంగా వ్యాపారులకు అనేక సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఫుడ్ వెండర్లకు ఉన్నత ప్రమాణాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ వీధి వ్యాపారులు దేశవ్యాప్తంగా దాదాపుగా అసంఘటిత రంగంలో 30 కోట్ల మంది ఉన్నాం. అట్లానే ఆంధ్రప్రదేశ్ 10 నుంచి 12 లక్షల మంది ఉన్నాం. అలానే వాళ్ళకు వెండింగ్ కార్డులు కానీ, వెండింగ్ సర్టిఫికేట్లు కానీ, జోన్స్ కానీ అట్లాంటి వాటిలో ప్రైవేట్ జెంట్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాం. టీబీసీ కమిటీల్లో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నాం. అట్లానే వీళ్ళందరికీ మంచి ఆహారం అందించాలని మంచి సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. తమ షాపులను రెన్యువల్ చేయాలని కొల్లి శారదా మార్కెట్ హోల్సేల్ వర్తకులు కోరుతున్నారు. షాప్ అద్దెలు 3 సంవత్సరాల కోసం రెన్యువల్ చేస్తూ 33% పెంచినా కడుతూ వస్తున్నామన్నారు. ఈ షాపులపై సుమారు 600 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వారు తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలు తెగించి షాపులకు అద్దెలు కట్టిన తమకు జీవనోపాధి చూపించాలని కోరారు. 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ 33% రెంట్ పెంచుకుంటూ 1000 రూపాయల నుంచి ఈరోజు నెలకు 18,000 చొప్పున 1,44,00,000 సంవత్సరానికి అద్దె కడుతున్నాము. అలాగే ఆశీల రూపంలో 65 నుంచి 70 లక్షల దాకా
సంవత్సరానికి ఆదాయం ఇస్తున్నాము. కానీ మేమేదో ఇక్కడ ఉచితంగా చేస్తున్నామని, మాకేమైనా అద్దె కట్టట్లేదని బయట అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మేమైతే కంపల్సరిగా షాపుకి 18,000 చొప్పున ప్రతి ఒక్కళ్ళు అద్దె కడుతున్నారు. 500 నుంచి 600 కుటుంబాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇక్కడ బతుకుతున్నారు. ముఠావాళ్ల రూపంలో, గుమస్తాల రూపంలో, ఏ విధంగా అయినా సరే. ఈ రోజున మే 24, 31వ తారీఖున మీ టైం అయిపోయింది, మీరు ఖాళీ చేయమని చెప్పి మాకు చెప్పారు. అలాగే మొన్న పాటలు 12, 13, 14 పాటలు వేసి, అలా పాటలు కాకుండా మా షాపులు మాకు కొంత రెంట్ పెంచైనా సరే మాకు కేటాయించవలసిందిగా, లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే కనుక మాకు ఏదైనా బైపాస్లోనో ఎక్కడైనా సరే గవర్నమెంట్ వారు మాకు ఏర్పాటు చేసి. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు గత 25 సంవత్సరాల నుండి ప్రతి నెల ఒకరోజు వచ్చు సంకటహర చతుర్థి స్వామికి అభిషేకాలు, పంచహారతులు, స్వామివారికి విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి జనము కూడా విపరీతంగా వినాయక చవితికి మామూలుగా ప్రతి నెల సంకటహర చతుర్థి జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి దేవస్థానానికి కృపకు పాత్రలు కాగలరని విస్తరణ పనులు జరుగుతున్న బ్రాడీపేట 1/18 లైన్, బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్, పట్టాపురం రోడ్లలో ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించి పనులపై తగు ఆదేశాలు జారీ చేశారు. నగర మేయర్ కోలుముడి రవీంద్ర నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి వివిధ డివిజన్ కార్పొరేటర్లు, జీఎంసీ విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఏ విధమైన సమస్యలు రాకుండా సమన్వయంతో కృషి చేయాలని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపట్టడంతో పాటు వెంటనే రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టేలా పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. బ్రాడీపేట 1/18 లైన్ రోడ్డు విస్తరణ పూర్తి కావస్తున్నందున రోడ్డు కల్వర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డీఈఈని ఆదేశించారు. అనంతరం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కల్వర్ట్ల వద్ద ప్లాస్టిక్ లేదా ఇతర చెత్త అడ్డుపడి వర్షం నీరు పారుదలకు అడ్డు లేకుండా ప్రజారోగ్య కార్మికులు తొలగించాలని ఆదేశించారు. 3 వంతెళ్లు, కంకరగుంట ఆర్యూబీ దగ్గర నీరు నిల్వకుండా ఇంజనీరింగ్ అధికారులు, మోటార్లు, సిబ్బందిని కేటాయించుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని బెయిలౌట్ చేయడానికి మోటార్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో విస్తారంగా వర్షాలు, వరదలు, జల దిగ్బంధనంలో రహదారులు, కాలువలు, నీట మునిగిన పంట పొలాలు, అవస్థలు పడిన వాహనదారులు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి. వరద ప్రమాదాన్ని అంచనా వేసి ప్రజలను అలర్ట్ చేయాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఈ నెల 29, 30 తేదీలలో కమిటీ పర్యటన, మంత్రి అనగాని వెల్లడి. ఈ ఎన్నికలే సీఎం చంద్రబాబుకు చివరి ఎన్నికలు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు.